విలేకరులు ప్రజాపక్షంగా పనిచేయాలి, సమాజానికి సేవ చేయాలి. టుడే టీవీ సీఎండి పెనుమక మధు. టుడే టీవీ పల్నాడు జిల్లా పొలిటికల్ బ్యూరో దుగ్గి నాగేశ్వరరావు. టుడే టీవీ పల్నాడు జిల్లా విలేకరుల సమీక్షా సమావేశం సత్తెనపల్లి టుడే టీవీ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి గుంటూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కె పిచ్చయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా టుడే టీవీ సీఎండి పెనుమక మధు గారు మాట్లాడుతూ, విలేకరులు ఎప్పుడూ ప్రజాపక్షంగా పనిచేస్తూ ప్రజాసేవకులుగా గుర్తింపు పొందాలని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న విలేకరులకు ప్రజలతో కలిగి ఉన్న సత్సంబంధాల ద్వారా సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని ఆయన అన్నారు. అంతేకాకుండా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలని ఆయన తెలిపారు. వార్తల సేకరణతో పాటు నాణ్యమైన వార్తలు అందించటం ద్వారా ప్రజల దృష్టిలో టుడే టీవీ సుస్థిరంగా నిలబడుతుందని, దానిని సాధించడం కొరకు ప్రతి ఒక్క విలేకరి తప్పనిసరిగా వార్తల సేకరణపై సామాజిక విలువలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అనంతరం టుడే టీవీ సీఎండి పెనుమక మధు గారిని టుడే టీవీ రిపోర్టర్లు సన్మానించారు. సత్తెనపల్లి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో టుడే టీవీ పెనుమక మధు, పల్నాడు జిల్లా పొలిటికల్ బ్యూరో దుగ్గి నాగేశ్వరరావు పర్యటించి అక్కడ నెలకొని ఉన్న పారిశుద్ధ్య సమస్యలపై డిపో మేనేజర్ను కలిసి ఆ సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లారు. డిపో మేనేజర్ 3 రోజుల్లో పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించి ప్రజలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తామని ఆయన ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ జోసెఫ్ గారు, ముప్పాళ్ల మండలం రిపోర్టర్ ఎన్ రాధిక గారు, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కె రాయప్ప గారు, గురజాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్ సుబ్బారావు గారు, క్రోసూరు మండలం రిపోర్టర్ బంక కుమార్ గారు, అచ్చంపేట రిపోర్టర్ ఎస్కే అల్లాబాబు గారు, పెదకూరుపాడు నియోజకవర్గ రిపోర్టర్ బద్దూరి వెంకట కృష్ణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.